నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. జీవ జంతువుల్లోనూ జీవం లేని వస్తువుల్లోనూ పరమాత్మను దర్శించి ఆరాధించటం మన హైందవ సంస్కృతి సంప్రదాయం. ఈ నేపథ్యంలో మనం జరుపుకునే పండుగల్లో అనేక అంతరార్థాలుంటాయి. ఒక్కో పండుగది ఒక్కో విశిష్టత. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతానికి పరిమితం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నాగుల చవితిని కొందరు కార్తీక మాసంలో ఆరాధిస్తే మరికొంతమంది నాగదేవతను ఈ శ్రావణ మాసంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే అసలు నాగదేవతను ఎలా ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, నాగదేవతకు సంబంధించిన విశిష్టతను మరెన్నో అంతరార్థాలను సవివరంగా సశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, రచయిత, గ్రంథకర్త, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. సుధారాణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కార్తీకంలో వచ్చే నాగుల చవితికి, శ్రావణంలో వచ్చే నాగుల చవితికి వ్యత్యాసం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రావణ మాసంలో శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో వర్షాలు కురవు. కార్తీక మాసంలో చలి ప్రారంభమవుతుంది. ఇక్కడ వర్షం, అక్కడ చలి. చిత్రం ఏంటంటే పాములకి లోపల ఉండే రక్తం అంతా కూడా చల్లగా ఉంటుంది. అంచేత ఆర్ద్ర రక్తవాన్ అంటారు. అంటే బాగా చల్లగా ఉండేటటువంటి రక్తం కలిగినటువంటిది ఏదో దాన్ని పాము అని అంటారు. పాముని స్పృశించినా కూడా చల్లగా ఉంటుంది. ఆ కారణంగా దానికి చల్లదనం చాలా ఇష్టం. అందుకే పాములు బాగా చల్లగా విపరీతమైన వర్షం పడ్డటువంటి వేళ, చల్లగా తడిగాలి వీస్తున్న వేళ, ఆహా ఎంత బాగుంది ప్రకృతి అని యువతలకు వస్తాయి. అలా పాములన్నీ యువతలకి వచ్చేటటువంటి మాసం శ్రావణ మాసం. హెచ్చుగా వస్తాయి. పైగా వర్షం బాగా వచ్చినటువంటి కారణంగా పొలాలన్నీ కూడా నీళ్లతో ఉన్నప్పుడు ఆ నీటి మట్టపు పైనుండే చిన్న బొరియలు ఉంటాయి. ఆ బొరియల్లో ఎలకలన్నీ దూరుతాయి. ఆ ఎలకల్ని తినడానికి ఇది సరైనటువంటి మాసం. కాబట్టి పాములన్నీ కూడా ఎక్కువగా తిరిగే మాసం, పొలాల్లో బాగా విహరిస్తూ ఉండే మాసం అదిగో ఈ శ్రావణ మాసం. కార్తీకంలోకి వచ్చేసరికి చలుస్తూ ఉంటుంది. అంచేత పాముల సంచారం ఇంత ఎక్కువగా ఉండదు. అంచేత వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే నాగుల చవితి ఉత్సవాన్ని శ్రావణ మాసంలో ఏర్పాటు చేయాలని ఒకందుకు, కార్తీకంలో ఏర్పాటు చేయాలని ఒకందుకు ఏర్పాటు చేశారు. అదేమిటో ఒకసారి ముందు వర్ష ఋతువుకి సంబంధించిన దీన్ని ఆలోచిద్దాం. శ్రావణంలో పొలం నిండుగా నీళ్ళు వస్తాయి కాబట్టి, చేయవలసిన వ్యవసాయపు పనులు ఉంటాయి కాబట్టి రైతుల భార్యలందరూ కూడా తెల్లవారుజామునే వంట అంతా వండేసేసి వాళ్ళకి మూటగట్టి వెళ్ళండి పొలాలకని పంపిస్తారు. ఆ కాలంలో పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా. ఆ పాముని ఒక దేవతగా ఆరాధించని పక్షంలో, ఆరాధించే సంప్రదాయం పెట్టని పక్షంలో ఏ భార్య తన భర్తని పొలానికి వెళ్ళనివ్వదు. పాములు తిరుగుతాయట, ఏం జరుగుతుందో, పిల్లలు ఉన్నారు, నేనున్నాను, మన కుటుంబం ఏమైపోతుందని ఏ భార్య తన భర్తని పొలానికి పంపదు. పంపకపోతే మరి వ్యవసాయం ఎలాగా, ధాన్యం ఎలాగా, జీవితం ఎలాగా, జీవనం ఎలాగా? అందుకని ఆలోచించి ఏం చేశారంటే నాగ దేవత అని చిన్న పేరు పెట్టారు. ఇదేదో మూఢ విశ్వాసంగా చేసే పూజ మాత్రం కాదు. నాగదేవతని ఏర్పాటు చేసి ఆవిడ అక్కడ కూర్చుని చక్కగా అర్చనని చేసి నా భర్తని నా పిల్లల్ని నాగదేవత రక్షిస్తుంది అనేటటువంటి నమ్మకం తనకి బాగా కలిగేలా చేసి వెళ్ళవయ్యా వెళ్ళు, ఏం పర్వాలేదు, మన కుటుంబాన్ని రక్షిస్తుంది నాగదేవత అని పంపిస్తుంది. అలా పంపించేందుకు ఏర్పాటు అయినటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగించే మాసం శ్రావణ మాసం, నాగుల చవితి. మరి ఉత్తరం చూద్దామండి. అమరావతి నుంచి శ్రావ్య రాస్తున్నారు. నాగదేవతలను పాలతో ఎందుకు అభిషేకిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా ఏ పాము కూడా పాలను తాగదు. పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. పైగా సమీకృత ఆహారం.
అంటే అన్ని విధాలైనటువంటి వస్తు ద్రవ్యాలు తనలో దాగున్నటువంటిది. 2, పాము అనేది వ్యక్తి శరీరానికి ప్రతీక. ఈ పైన కనిపించేటటువంటి తల పాము పడగ, ఈ లాగిపెట్టి ఉన్నటువంటి వెన్నెముక పాము యొక్క శరీరం, మనం కూర్చున్నటువంటి ఈ భాగం పాము యొక్క చుట్ట. ఈ చుట్ట కలిగిన ఈ పాములో, ఈ వెన్నెముక ద్వారా పడగ ఎత్తిన పాములో, ఈ పడగగా పెట్టినటువంటి పాములో తెల్లనైనటువంటి పాలని అంటే జ్ఞాన అమృతాన్ని పోయాలి అనేందుకు సంకేతంగా ఆ పామును అక్కడ పెట్టి పాలతో స్వయంగా అభిషేకాన్ని చేస్తారు. అంతేగాని ఆ ప్రతిమని శుభ్రపరచడానికి ఉపయోగించేటటువంటి పాలు అనే అర్థాన్ని చేసుకోకూడదు. పాలు తెల్లగా ఉన్నట్టే జ్ఞానాన్ని కూడా తెలుపుతనంతో సంకేతీకరించారు పెద్దలు. అలాగే అజ్ఞానాన్ని చీకటితో చేసినట్టుగా అజ్ఞానాన్ని నలుపుగా గుర్తించారు. కాబట్టి జ్ఞాన అమృతాన్ని ప్రతి వ్యక్తి ఈ పైనుండే శిరస్సులో నింపుకోవాలని, తద్వారా శరీరం అంతా కూడా జ్ఞానమయం కావాలని సంకేత రూపంగా తెలియచేయడం కోసమే ఆ పాము పడగా ఉన్నటువంటి పాముని ఆ పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. మరొక ఉత్తరం చూద్దామండి. వెంకట్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నాగదేవతల విగ్రహాలు ఒకదానికొకటి బంధనంలా ఎందుకుంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం దేవాలయాలకు కానీ వెడితే ఇలా మెలికలు వేసుకున్నటువంటి పాములు 2 కనిపిస్తాయి ఓ చెట్టు కింద. ఆ చెట్టు ఏది అని ఆలోచిస్తే రావి చెట్టు మాత్రమే అవుతుంది. చాలామంది జంట పాములను చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమస్కారం చేసి ఓ అరటిపండు 2 ముక్కలు చేసి ఆ గుజ్జుని ఈ మూతికి ఆ మూతికి 2 పాములకి ఎతికించి ఇంతతో చాలదన్నట్టుగా దాని మీద పంచదారనో బెల్లాన్నో చల్లి అమ్మయ్య పూజ అయిపోయింది నేతలకు వస్తారు. చీమలు, దోమలు, ఇంకా ఇతరమైనటువంటి చిన్న చిన్న క్రిములు అక్కడికి వస్తాయి. భారతీయ హైందవ ధర్మంలో దేనికి ఏది ఉంది అనే విషయం కొద్దిగా మనం ఆలోచిస్తే చాలా విశేషాలు మనకు అర్థమవుతాయి. ఆ జంటగా మెలికలు వేసుకున్నటువంటి పాములు సుబ్రహ్మణ్యేశ్వరుడు కావు. మనం మామూలుగా 2 ముక్కలతోటి గాలిని పీల్చేస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం, అది నిజం కాదు. కుడివైపు ఉన్నటువంటి ఈ ముకురంధ్రం పేరు పింగళ, ఎడమ వైపు ఉన్నటువంటి ముకురంధ్రం పేరు ఇడ. ఈ గాలిని పీల్చేటప్పుడు ఇలా 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 అంటే ఇది మాత్రమే పనిచేస్తూ అది మాత్రమే పనిచేస్తూ, ఇది మూసుకుంటే అది, అది మూసుకుంటే ఇది, అలా ప్రయాణిస్తూ ఉంటుంది. అంచేత ఓ వ్యక్తి నీ శరీరానికి అతి ముఖ్యమైనటువంటిది ఏ ప్రాణవాయు సంచారమో అది పింగళ ఇడ అనేటటువంటి ఈ 2 నాడుల ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీ శ్వాసకోశాన్ని శుభ్రపరుచుకోవడం నీకు అతి ముఖ్యమనే యథార్థాన్ని తెలియచేస్తుంది ఆ జంట పావులు. ఇది రావి చెట్టు కిందే ఉంటుంది. అశ్వత్థం అంటారు రావి చెట్టుని. అశ్వత్థం చాలా గొప్పది. మనం ఒకసారి శ్రీశైలానికి వెడితే పరమేశ్వరుని ఎదురుగుండా నిలబడితే కుడివైపున అంటే ఉత్తరపు ప్రాకారపు గాలి గోపురాన్ని దాటి వెడితే ఆ స్వామికి ఎదురుగా నిలబడితే కుడివైపున త్రిఫల వృక్షం అన్నట్టు కనిపిస్తుంది. అశ్వత్థ ప్లాక్ష ఔదుంబర అంటే రావి, జువ్వి, మేడి 3 వృక్షాలు కనిపిస్తాయి కలిసి, ఒకే పొదలో కనిపించినట్టుగా 3 కలిసి అలా ఎదిగి కనిపిస్తాయి. ప్రతి వ్యక్తికి శరీర ఆరోగ్యం సరిగా ఉండాలంటే త్రిఫలాలు కలిసినటువంటి చూర్ణాన్ని తినాలి అని దాంట్లో ఉండే అంతరార్థం. అంచేత రావి, జువ్వి, మేడి ఈ 3 బెరడుల యొక్క భస్మాన్ని జాగ్రత్తగా తీసుకుని తేనెలో కలిపి తింటూ ఉన్నట్టయితే ఏ విధమైన శ్వాసకోశ వ్యాధులు రావు. ఇక్కడ మనం అనుకునేటటువంటి విధానం ప్రకారం ఈ జంటపావులు నీ యొక్క ఈ శ్వాసకోశ విధానాన్ని జాగ్రత్తగా పరీక్షించుకొని చెప్తుంది మనకి. అందుకనే పొద్దునే ప్రాతర్ విష్ణుం సాయేచ శివదర్శనం అని ఉదయకాలంలో విష్ణువాలయానికి కానీ వెళ్ళినట్టయితే తులసి తీర్థాన్ని ఇస్తారు మనకి. తులసి బాగా
నీళ్ళలో కలిసినటువంటి ఆ తులసి తీర్థాన్ని రోజు ఒక చెంచా చొప్పున తీసుకున్నట్టయితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. అందుకోసమని శ్వాసకోశం సరిగా ఏర్పాటు చేసుకుని ఉంచుకో అని తెలియచేసేందుకు ఈ 2 జంట బంధనంగా కలిగిన మెలికలు వేసుకున్న పాముల్ని చూసి నీ శ్వాసకోశ విధానాన్ని పరిశీలించుకొని చెప్పేందుకు సూచనగా అది కనిపిస్తుంది తప్ప వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు మాత్రం కాదు. ఏదైనా తేడా ఉన్నట్టయితే అశ్వత్థం రావి చెట్టు ఉంది కాబట్టి అశ్వత్థ భస్మాన్ని తీసుకుని దాన్ని నివారించుకో, సరిచేసుకో అని మనకి సంకేతీకరించి చెప్తుంది. కాబట్టి భారతదేశంలో కనిపించే ప్రతి దేవాలయం ఒక వైద్యాలయానికి సంబంధించింది అని అర్థం. మరి ఉత్తరం చూద్దామండి. ఉపేంద్ర ఒంగోలు నుంచి రాస్తున్నారు. నాగేంద్రునికి ప్రధానంగా నివేదించే నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పాము కోడిగుడ్లను తింటుంది కాబట్టి కోడిగుడ్లను అమ్ముతున్నామని చెప్పి అమ్మేటటువంటి ఆలయాలు కొన్ని కనిపిస్తాయి మనకి. ఎక్కడా ఏమిటనేది మనకు అనవసరం. ఆ కనిపించే పాముని పాముగా మనం అస్సలు అనుకోనే కూడదు. నిజంగా నాగ దేవత ఆరాధన అనేది పాములకే చేసే పూజ అయితే, పాముకి కోడిగుడ్డుని అందించడం అనేదే లక్ష్యమైతే అసలు మూల విశేషాన్ని మనం మర్చిపోయినట్లే. పాము అనేది లోకంలో కనిపించే పాము మాత్రం కాదు. ఏ పాముందో అది మనకి చెప్పలేనంతటి సౌకర్యాన్ని, చెప్పలేనంతటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శ్రావణ మాసంలో నాగపూజ ఎందుకు ఏర్పాటు చేశారంటే, కర్షకులు అంటే రైతులైనటువంటి వాళ్ళకి పామును చూడగానే భయం వేయదు, కానీ వాళ్ళ కుటుంబీకులకి అందరికీ మాత్రం భయం వేస్తూ ఉంటుంది. కానీ పాము ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పాము ఎక్కడా కూడా దుష్ప్రయోజనాన్ని, ప్రయోజనం లేనితనాన్ని, హానిని కలగచేయదు. ఎలా? ఆడుపాము లేనట్లయితే ప్రతి నెలా వచ్చేటటువంటి రజోదోషాన్ని అలా చిన్న చిన్న బిందువుల రూపంగా స్రవింపచేస్తూ మట్టి మీద అలా విడుతూ అక్కడ ఆ ఉండేటటువంటి భూమిని సారవంతం చేస్తూ ఉంటాయి. చీమలకు ఉండేటటువంటి లాలాజలం మట్టి కణాలకి జిగురుగా అతికించి బ్రహ్మాండమైన పుట్టను కడతాయి. ఆ పుట్ట ఎంత గొప్పగా ఉంటుందంటే ఎండకి ఎండినా వర్షానికి తడిసినా పోదు. అంత గట్టి జిగురు పదార్థాన్ని నోటి నుంచి చీమ విడుదల చేస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. అలాగే స్త్రీ అయినటువంటి సర్పం నెల నెలా వచ్చేటటువంటి తన రజస్సుని అలా పొలం అంతా తిరుగుతూ చిన్న బిందువులుగా అన్ని చోట్ల చేసి నేలకి సారవంతమైన విధానాన్ని కలగచేస్తుంది. ఒక బిందువు విడిస్తే మొత్తం ఎకరం పొలం అంతా బాగుపడుతుందా అనుకుంటాం మనం. పెద్దదైనటువంటి బిందెలో మంచి బాగా శక్తివంతమైనటువంటి విషపు చుక్కల్ని 2 వేస్తే ఎలా మొత్తం బిందె నిండుగా విషం అలా ప్రసరిస్తుందో అదే తీరుగా అంతటి శక్తివంతమైనటువంటి రజో బిందువు మొత్తం ఈ ఎకరం పొలాన్ని సంతోషంగా పరిశుభ్రంగా ఉంచి సారవత్ విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది వ్యవసాయదారులకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాణి నాగం. 2, ఓ ఎలకని పట్టుకోవాలి అని అన్నట్టయితే దాంట్లో ఎండుగడ్డిని పెడతారు, ఇంకేవో ఆకుల్ని పెడతారు, అవేవో పెడతారు. పెట్టి వాటిలో జాగ్రత్తగా నిప్పుని వెలిగించి ఆ పొగంతా లోపలికి వెళ్ళేలా చేసి ఎలకని చంపడానికి ప్రయత్నిస్తారు రైతులు. ఆ ఎలక ఈ పొగ వస్తోందన్నప్పుడు ఇంకా లోపలికి బొరియ చేసుకు వెళ్ళిపోతుంది, కానీ వీళ్ళకి దొరకదు. కానీ పాములు కానీ ఎలా సంచరిస్తూ ఉన్నట్టయితే పాము ఎలక ఎంత లోపలిగా ఉందో అక్కడ దాకా వెళ్ళి దాన్ని పట్టుకుని తింటుంది. ఒక్కో ఎలుక కొన్ని 100 బస్తాల ధాన్యాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఉండేది అని చెప్తుంది. అంతటి శక్తివంతమైన ఈ ఎలుకల్ని మనం చంపడం కాకుండా ఈ పాములు చంపి మనకి దిగుబడి అయ్యేలా చేస్తున్నాయి అంటే ఎంతో మంచి చేస్తున్నాయి. అందుకని నాగులకి ఆరాధన చేయడం అనేది ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికంగాను కూడా చాలా ముఖ్యమైనటువంటిది, రైతులకి ప్రయోజనాన్ని చేకూర్చేది. ఆ కారణంగా ఇంతటి మేలు చేసేటటువంటి ఏ నాగులున్నాయో వాటికి ప్రీతికరం కాదు, కానీ మన ఆరోగ్యానికి ప్రీతికరమైనటువంటి విధంగా నివేదన సమర్పించాలి. ఎలా సమర్పించాలి? నువ్వుల్ని బాగా పొడి చేసి
బెల్లాన్ని బాగా దంచి ఈ బెల్లము నువ్వులు కలిపినటువంటి చిమ్మిలిని ఏర్పాటు చేస్తారు. ఆ చిమ్మిలి ఉండలని నివేదన చేస్తారు. నిజానికి చిమ్మిలి పాము తినదు. ఈ వర్షకాలంలో ఉండే శ్రావణ మాసంలో ఈ నాగులని పూజించవలసినటువంటి చవితి రోజున ఈ చిమ్మిలి కానీ తిన్నట్టయితే చలితనానికి విరుగుడుగా వెడితనాన్ని కలిగించేందుకు, శరీరంలో ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా, అనారోగ్య బాధ లేకుండా ఉండేందుకు ఈ చిమ్మిలిని తినిపిస్తారు. చిమ్మిలి చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకి కొద్ది పరిమాణంలో పెట్టినట్టయితే ఈ జీర్ణక్రియ లోపం కూడా తొలగుతుంది. అందుకని నాగులకి నైవేద్యాన్ని పెట్టేటటువంటి చిమ్మిలి ఏదుందో అదే కాదు, ఏ విధమైనటువంటి నైవేద్యమైనా సరే మనని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిందే తప్ప వాళ్ళకి ఇష్టమైంది అనేటటువంటి పదార్థంతో మాత్రం కానీ కాదు, ఆ ఉద్దేశంతో కాదు. మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి శ్రీకర్ రాస్తున్నారు. నాగదోషాలు ఉన్నవారు నాగదేవతల అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజ స్తోత్రాన్ని చదవాలి. కుజునికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, మనకి అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదవాలి. 2, కుజో మనస్తాపకారక, మనసుకి తాపాన్ని కలిగించేవాడు. ఏ పని చేద్దామన్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, నిరుత్సాహకరంగా ఉండడం, నిరుత్సాహపరుని దగ్గరగా వచ్చేలా చేసుకోవడం, నిరుత్సాహపరులైన వాళ్ళతోటే స్నేహం సాగుతూ ఉండడం, ప్రతిదీ జీవితంలో అనిష్టంగా ఉండడం, ఇదంతా కుజ లక్షణం. అంచేత ఏం చేయాలి? నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు గ్రహాలన్నిటికీ అధినేత అయినటువంటి సూర్యుడికి 6 నమస్కారాలను చేసి ప్రదక్షిణ రూపంగా, ఆ తరువాత కుజుని సంఖ్య 7 కాబట్టి 7 ప్రదక్షిణలు చేసి, సూర్యభగవానుడా నీ గ్రహమండలంలో ఉంటే కుజుడికి నేను ప్రదక్షిణ చేసేందుకు నాకు అవకాశాన్ని, అనుమతిని ఇచ్చావు కాబట్టి నీకు మళ్ళీ ముగింపులో 6 ప్రదక్షిణాలను చేస్తున్నానని సూర్యుడికి మళ్ళీ 6 ప్రదక్షిణాలు చేయాలి. సూర్యుడు అంటే రవి అంటారు జ్యోతిషంలో. కాబట్టి 6, 7, 6 మొత్తం 19 ప్రదక్షిణాలు. మొదటి చివర 6 రవిగ్రహానికి సూర్యుడికి చేసేవి, మధ్యలో 7 కుజునికి చేసేవి. ఈ 19 ప్రదక్షిణాలు చేసే సందర్భంలో ఆ మధ్యలో ఉండే 7 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కుజునికి సంబంధించిన శ్లోకాన్ని మాత్రమే చదవాలి. ముందు వెనుక 6 ప్రదక్షిణాల కాలంలో సూర్యుడికి సంబంధించిన శ్లోకాన్ని చదవాలి. మన వాళ్ళందరూ కూడా నవగ్రహ మండపంలో ఆ దైవానికి సంబంధించిన శ్లోకాన్ని రాతి పలకల మీద పెట్టేశారు కాబట్టి కష్టమేం కాదు. అంచేత నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసి ఈ కుజ స్తోత్రాన్ని చదివి ఏ విధమైనటువంటి ఇబ్బందిని లేకుండా చేసుకోగలగాలి. మరి ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి సత్యనారాయణ రాస్తున్నారు. నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకరేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఇందాక అనుకున్నట్టుగా వ్యక్తి ఇలా కూర్చున్నటువంటి సందర్భంలో వెనుక నుంచి కానీ చూస్తే స్పష్టంగా సుబ్రహ్మణ్య ఈశ్వరుడిగానే కనిపిస్తాడు. ఈ క్రింది పిరుదు భాగం అంతా పాము యొక్క చుట్టలాగా, ఆ పైకి ఎత్తినటువంటి భాగం పాము యొక్క ఆ వెన్నెముక భాగంగా, ఆ పైన కనిపించే తల పాము పడగ భాగంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి జ్ఞాన క్షీరాన్ని కానీ పోసినట్టయితే, జ్ఞానం అనే పాలని, శరీరం అంతా కూడా జ్ఞానమయం అవుతుందనే అభిప్రాయంతో అలా జ్ఞానం నిండినటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి బ్రహ్మణ్య అంటే అతి పవిత్రుడు అని అర్థం. చాలా గొప్పదైనటువంటి పవిత్రత కలిగిన వ్యక్తి అవుతాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఈశ్వరుడు అని ప్రత్యేకంగా నిర్ణయించారు. అంచేత పాము సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ రెండూ కూడా ఒకటి యోగపరంగా చెప్పుకోవాలి, ఒకటి లౌకికంగా చెప్పుకోవాలి. లౌకికంగా చెప్పుకుంటే అది పాము, యౌగికంగా చెప్పుకుంటే యోగపరంగా చెప్పుకుంటే ఇదిగో ఈ విధమైనటువంటి సుబ్రహ్మణ్య ఈశ్వర విధానం. కుండలిని ఒకటి ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. మూలాధారం, స్వాధిష్టానం, ప్రత్యేకమైనటువంటి సప్తచక్రాలు. ఆ పైనుండేటటువంటి సహస్రాలలో అమృతం స్వయంగా అలా శరీరం నిండుగా చేయించగలిగిన, పంపించగలిగిన, అలా చిమ్మి మొత్తం అంతా అమృతమయం చేయగలిగిన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితో కానీ ఆలోచించినట్టయితే కుండలిని శక్తికి స్వరూపం ఆ సుబ్రహ్మణ్య ఈశ్వర స్వరూపం.
అందుకని ఈ విధంగా నాగేంద్రుణ్ణి, ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి రెంటినీ కలిపినటువంటి నాగరూపాన్ని కానీ మనం ఆరాధించినట్టయితే ఇటు ఆధ్యాత్మికంగా అటు యౌగికంగా ఈ రెంటితో పాటు లౌకికంగా కూడా మనం పాము విషయంలో ఏ విధమైన వ్యతిరేక భావం లేకుండా ఉండి ఎలుకల్ని చంపగలిగినటువంటివి, తమ నుంచి వచ్చేటటువంటి రజో బిందువు కారణంగా మొత్తం క్షేత్రానంతటినీ శక్తివంతంగా చేయగలిగినవి అనే అభిప్రాయంతో చూస్తే పాముని కూడా శత్రుదోషంతో, శత్రుబుద్ధితో, పగబుద్ధితో చూడనే లేవు. అంత చక్కగా మనకి సహాయపడేటటువంటివి నాగులు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.